గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఓకే అమ్మా. సో ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే క్యాలిక్యులస్లో ఉన్నటువంటి సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఈజ్ లిమిట్స్ అండ్ ఇట్స్ లిమిట్స్ కంటిన్యూటీ అనేది ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ ద సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్. క్లియర్గా చెప్తున్నా, ద ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే క్యాలిక్యులస్లో ప్రతి ఒక్క ప్రాబ్లము కూడా డిప్లొమా లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ ఇంజనీరింగ్లో అయినా కానీ మనకి క్యాలిక్యులస్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఫార్ములాస్. ఫార్ములాస్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా విసుగు లేకుండా ప్రాక్టీస్ చేయాల్సిందే. మొత్తం మీద ఒక 50 ఫార్ములాస్ వస్తాయి. ఓకే. డిఫరెన్షియేషన్ మీద ఒక 25 ఫార్ములాస్. రేపు సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత ఇంటిగ్రేషన్కి సంబంధించి ఒక 25 ఫార్ములాస్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ ఫార్ములాస్ నేను మీకు ఆల్రెడీ ఒక పీడిఎఫ్ అనేది మీకు పంపించాను. దాంట్లో ఉన్నటువంటి ఫార్ములాసే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. సో వీటిలో బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఏంటి అంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఏదైనా ఒక నెంబర్ సపోజ్ డి బై డిఎక్స్ ఆఫ్ 2 అన్నారు అంటే దట్ డిఫరెన్షియేషన్ వాల్యూ విల్ బి 0. ఇది ఇప్పుడు మీకు 2 బదులు 100 ఇచ్చినా కూడా దాని యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ విల్ బి 0. ఓకే. సో ఎలాంటి కాన్స్టెంట్ వాల్యూ అయినా కూడా దాని యొక్క డిఫరెన్షియేషన్ అనేది జీరోగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ అన్నప్పుడు ఈ పవర్లో ఏదైతే ఉందో అది ముందు రాసుకుని ఇంటూ ఎక్స్ పవర్ పవర్లో ఉన్నటువంటి నెంబర్ -1. సో ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఈ రెండే బేసిక్ ఫార్ములాస్. నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ కూడా ఏంటి అంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతూ ఉంటాయి. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అయితే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ ఈ. తర్వాత ఇవి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి డిఫరెన్షియేషన్స్. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి? సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కాట్ ఎక్స్, సీకెంట్, కొసీకెంట్. వాటికి డిఫరెన్షియేషన్ సైన్కి కాస్ ఎక్స్, కాస్కి మైనస్ సైన్ ఎక్స్. ఇప్పుడు నేను చెప్పిన ఏదో చదివినట్టు ఉంటుంది, అందుకే నేను మీకు పీడిఎఫ్ అనేది పంపించాను. వీటిలో డిబైడిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్లు, డిబైడిఎక్స్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. అలానే హైపర్బాలిక్ ఫంక్షన్స్ అంటే సైన్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్, టాన్ హెచ్ఎక్స్. ఓకే, అవి. నెక్స్ట్ అలానే ఇన్వర్స్ హైపర్బాలిక్ ఫంక్షన్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఇవి ఒకదానికి ఒకటి రిలేటెడ్ గానే ఉంటాయి. వీటిని సపోజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సైన్ ఎక్స్కి ఏముంది? కాస్ ఎక్స్ ఉంది. ఓకే. ఇక్కడ సైన్ హెచ్ఎక్స్కి ఏముంది? కాస్ హెచ్ఎక్స్ ఉంది. నెక్స్ట్ అలానే కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్ ఉంది. కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్. హైపర్బాలిక్ కాస్ హెచ్ఎక్స్కి వచ్చేసరికి సైన్ హెచ్ఎక్స్ అవుతుంది. టాన్ ఎక్స్కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్, టాన్ హెచ్ఎక్స్కి సీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్, కాట్ ఎక్స్కి వచ్చేసరికి మైనస్ కోసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే. కాట్ ఎక్స్కి మైనస్ కోసీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ మైనస్ కోసీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్. సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఒకేసారి ఫార్ములాస్ జనరల్గా మేము నేర్చుకున్నప్పుడు కూడా గుర్తుండవు. సో ఏంటి అంటే ఒక్కొక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఆ ప్రాబ్లమ్స్ మీద ఆ ఫార్ములాస్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క ఫార్ములాస్ గుర్తుంటాయి. సో దయచేసి నేను ఏదైతే మీకు గ్రూప్లో పీడిఎఫ్ పెట్టానో మిమ్మల్ని ఆల్రెడీ ఆ ఫార్ములాస్ నోట్ చేసుకోమని చెప్పాను. ఓకే. అది ఆల్రెడీ మీకు ఒక 3 or 4 డేస్ బ్యాక్కే పెట్టాను. మీరు రాసుకుని ఉన్నారు అనుకుంటున్నాను. ఇందాక కూడా పెట్టాను కాబట్టి చెప్పాను కాబట్టి నోట్ చేసుకుని ఉంటారు. సో మనం డైరెక్ట్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఈ యొక్క డిఫరెన్షియేషన్ మీద 3 మార్క్స్ ప్రాబ్లం ఒక లెవెల్ అడుగుతారు, 5 మార్క్స్ ప్రాబ్లం ఒక లెవెల్ అడుగుతారు.
సో టోటల్గా మీకు ఈ యొక్క డిఫరెన్షియేషన్ అనేటటువంటి చాప్టర్ మీద 23 మార్క్స్ రావటం జరుగుతుంది. లిమిట్స్ అండ్ కంటిన్యూటీకి సంబంధించి 3 మార్క్స్ రావటం జరుగుతుంది. ఓకే. సో టోటల్గా 26 మార్క్స్. ఈ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క ప్రిపరేషన్ కూడా ఏమీ డిఫరెంట్గా ఉండదు. దీంట్లో జస్ట్ ఇందాక లిమిట్స్ అండ్ కంటిన్యూటీకి సంబంధించి ఈ సెట్లో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఈ యొక్క డిఫరెన్షియేషన్కి సంబంధించి 5 క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ యొక్క మోడల్స్ కనుక ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే బేసిక్గా రెండు విధాలుగా కూడా మనకి యూజ్ అవుతుంది. సో లెట్ us టేక్ వన్ ప్రాబ్లం, బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్. నోట్ డౌన్. ఫైండ్ ద క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ డెరివేటివ్. డెరివేటివ్ అంటే డిఫరెన్సియేషన్. డెరివేటివ్ ఆఫ్ ఒక ఫంక్షన్ ఇస్తారు, 6x² ప్లస్ 12x మైనస్ థర్టీన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. WR2X అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే d/dx ఆఫ్ 6x² ప్లస్ 12x మైనస్ 13 అని అర్థం. ఇదే క్వశ్చన్ డిప్లొమా ఎగ్జామినేషన్లో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 6x² ప్లస్ 12x మైనస్ 13 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటారు. అదే ఈ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా ఇస్తాడు, d/dx ఆఫ్ 6x² ప్లస్ 12x మైనస్ 13 ఈక్వల్ టు అని ఆప్షన్స్ ఇస్తాడు అంతే. దీని అర్థం ఏంటి అంటే యూ హ్యావ్ టు డూ ద డిఫరెన్షియేషన్. డినామినేటర్లో ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్తో డిఫరెన్షియేషన్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, సో d/dx ఆఫ్ అని అర్థం. సో కాబట్టి ఇలాంటి ఫస్ట్ ఒక ప్రాబ్లం అనేది చెప్తాను, మీరు చాలా కేర్ఫుల్గా చూడండి. దాన్ని బట్టి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయవచ్చు. ఓకే. వైష్ణవి, వెరీ గుడ్. నా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి. 6x² ఒక టర్ము, 12x ఒక టర్ము, మైనస్ 13 ఒక టర్ము. సో కాబట్టి 3 టర్మ్స్కి కూడా మీరు స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. 6x² ప్లస్ d/dx ఆఫ్ 12x మైనస్ d/dx ఆఫ్ 13. ఇప్పుడు d/dx ఆఫ్ 6x². 6 అనేది కాన్స్టెంట్ టర్ము కాబట్టి దాన్ని పక్కకు తీసుకొచ్చేసేయండి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముంటుంది, d/dx ఆఫ్ x² ఉంది. ఇక్కడ d/dx ఆఫ్ 12x అనేది ఉంది. 12 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకున్నాండి. d/dx ఆఫ్ x. నేను ప్రతి ఫండమెంటల్తో చెప్తాను, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను స్లోగానే వెళ్తాను, ప్రాబ్లం లేదు. ఫండమెంటల్ కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. సో 12 అనేది బయటికి తీసుకొచ్చా. ఇక్కడ ఇప్పుడే చెప్పా, d/dx ఆఫ్ ఎనీ కాన్స్టెంట్. d/dx ఆఫ్ ఎనీ కాన్స్టెంట్, ఇదిగోండి ఈ యొక్క ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా అనేది నేను యూజ్ చేశా. d/dx ఆఫ్ ఎనీ నెంబర్ ఏంటో చెప్పండి, ఆన్సర్ ఏమవుతుంది, d/dx ఆఫ్ k ఈక్వల్ టు 0. సో d/dx ఆఫ్ 13 అంటే 0 రాసుకోవచ్చు. 0 రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది చూడమ్మా, 6 ఇంటూ d/dx ఆఫ్ x² అని ఉంది. సో మనం ఇక్కడ ఏ ఫార్ములా వాడాలి, d/dx ఆఫ్ x పవర్ n. సో ఏం రాయొచ్చు, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. n అంటే ఏంటి అక్కడ 2 కాబట్టి, సో 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1. ఓకే. సో సిమిలర్లీ ప్లస్ 12 అలానే ఉంచేసి d/dx ఆఫ్ x. dx ఆఫ్ x అంటే x కి పవర్లో ఎంత ఉన్నట్టు, 1 సార్. 1 ఉంది. సో కాబట్టి ఏం రాయొచ్చు, 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 మైనస్ 0 తీసుకున్నాం. సో ఇక్కడ 6 ఇంటూ 2 అంటే 12, ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే
ఎక్స్ ప్లస్ 12 ఇంటూ ఎక్స్ పవర్ 1 - 1. 1 - 1 వాల్యూ ఎంత అండి? జీరో. సో ఎక్స్ పవర్ జీరో వాల్యూ ఎంత అవుతుంది? 1 అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 12x ప్లస్ 2. 12x 12. ప్లస్. సో 12. ఆన్సర్. ఓకే. ఎనీ డౌట్? No, sir. ఓకే. సో ఇది బేసిక్. మీరు డైరెక్ట్ గా కూడా వేసేయచ్చు. సింపుల్ గా మీకు ప్రాక్టీస్ అయింది అనుకోండి, ఎలా చేసేయచ్చు? డివైడ్ ఆఫ్ 6x² అంటే డైరెక్ట్ గా 12x ప్లస్ 12x కి ఇంటికి డిఫరెన్షియేషన్ 12 మైనస్ 0. సో 12x ప్లస్ 2 డైరెక్ట్ గా సింగిల్ స్టెప్ లో కూడా చేసేయచ్చు. కానీ డిప్లొమా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రతిదీ కూడా ఈవెన్ ఫార్ములా కూడా మీరు మెన్షన్ చేయాలి. ఓకే. సో అందరికీ అర్థమైందా లేదా? ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఇక్కడ ఈ యొక్క ఫార్ములా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, స్కోరింగ్ కోసం. సో నెక్స్ట్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. Differentiate, find the derivative of x cube plus e power x plus 3 power x. D by dx of x cube plus e power x plus 3 power x. ట్రై చేయండి. ఇక్కడ వాడేటువంటి ఫార్ములాస్ ఏంటో నేను ఇక్కడ రాస్తా. dy dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది. సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఉంది. సో దానికి ఈ పవర్ ఎక్స్ ఈజ్ ద డెరివేషన్. ఓకే. నెక్స్ట్ ఏముంది? dy dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఉంది. ఏ పవర్ ఎక్స్ కి సో ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ ఈ అనమాట. లాగ్ ఏ టు ద బేస్ ఈ. ఓకే. సో ట్రై దట్ ప్రాబ్లం. అప్లై దట్ ఫార్ములాస్. అందరూ కూడా ఆన్సర్ చెప్పాలి. 3x² ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 3 టెబ్రియాస్. ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. ప్లీజ్ చెక్ యువర్ ఆన్సర్, డోంట్ వర్రీ. సో నేను ఈ మోడల్ కూడా ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటేనమ్మా, dy dx ని ప్రతి ఒక్క దానికి అప్లై చేయండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ dy dx ఆఫ్ 3 పవర్ ఎక్స్ అనమాట. సో ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి? ఎక్స్ పవర్ n ఫార్మాట్ లో ఉంది. సో 3 ఇంటూ ఎక్స్ పవర్ 3-1 ప్లస్ dy dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ వచ్చేసరికి ఈ యొక్క సెకండ్ ఫార్ములా ఉంది. ఈ పవర్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ dy dx ఆఫ్ 3 పవర్ ఎక్స్ ఏ ఫార్మేట్ లో ఉంది అంటే ఏ పవర్ ఎక్స్ ఫార్మేట్ లో ఉంది. ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అంటే 3 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 3 టు ద బేస్ ఈ. సో 3x² ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ ఎక్స్ లాగ్ 3 టు ద బేస్ ఈ అనమాట. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ బాజీ, ప్రజ్ఞ, గిరికృష్ణ, వెరీ గుడ్ శ్యామ్లా, టెబ్రియాస్. ఓకే, రైట్. సో అర్థమైందండి అందరికి? సో టేక్ వన్ మోర్ ప్రాబ్లం. dy dx ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్. రూట్ ఎక్స్ ఉంది. రూట్ ఎక్స్ ని ఏం రాసుకోవచ్చు?
ఎక్స్ పవర్ 1/2 రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ 1/2. సీకెంట్ ఎక్స్ ఉంది. సీకెంట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? నెక్స్ట్ అలానే లాగ్ ఎక్స్ ఉంది. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? వాడాల్సినటువంటి ఫార్ములాస్ ఫస్ట్ దానికి d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 చేస్తారు. సీకెంట్ ఎక్స్కి d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఫార్ములా అప్లై చేస్తారు. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 1/x అనేది అప్లై చేస్తారు. సో d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 1/2 మైనస్ d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో నౌ అప్లై ద ఫార్ములాస్. ఎక్స్ పవర్ 1/2 అంటే d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 అప్లై చేస్తాము. నెక్స్ట్ d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ ఫార్ములా ఏంటమ్మా? సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అనేది ఫార్ములా. d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. అలానే d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x అనేది ఫార్ములా. సో ఎక్స్ పవర్ 1/2కి వచ్చేసరికి 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1. పవర్లో ఉన్నటువంటి దాన్ని ముందు మల్టిప్లై చేసి ఎక్స్ పెట్టి మళ్ళా పవర్లో పవర్ -1 చేయాలి. మైనస్ సీకెంట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఫార్ములా సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అవుతుంది. ప్లస్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x అన్నమాట. సో 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 -1. ఓకే, 1/2 -1. సో దీని యొక్క ఎల్సిఎం చేసుకున్నట్లయితే 1/2 ఎల్సిఎం చేసుకున్నట్లయితే 2 1 -2 అంటే -1/2 అవుతుంది. ఓకే, మైనస్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ 1/x అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1/2 ఇంటూ ఎక్స్ పవర్ -1/2ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/x⁴ రాసుకోవచ్చు. సో 1/x⁴ అంటే 1/√x అని అర్థం. మైనస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ 1/x. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. సో ప్రతిదీ మీకేమి కొత్త కాదు, జస్ట్ ఫార్ములా అప్లై చేయడం వస్తే ఒక 2 or 3 days మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది ప్రాబ్లమ్స్ మీద గ్రిప్ అనేది రావటం జరుగుతుంది. ఓకే, ప్రొసీజర్ మాత్రం అర్థం కావాల్సిందే. ఓకే, 1/√x ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ 1/x. ఓకే, వెరీ గుడ్ టెబ్రియాజ్, శశిధర్, బాజీ. రైట్, రిమైనింగ్ పర్సన్స్ నేను వెళ్తున్నాను. మీకు ఏదన్నా ప్రాబ్లం అర్థం కాకపోతే డెఫినెట్గా అడగండి. డోంట్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఈ సెట్లో కూడా అడుగుతారు. నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ పంపిస్తాను. ఓకే, సార్ -1/2 ఉంది కదా సార్. ఏమ్మా చెప్పండి. -1/2 ఉంది కదా. -1/2 ఇక్కడ చూడండి. ఎక్స్ పవర్ -1/2 అంటే 1/x⁴ రాయిచ్చా రాయకూడదా? రైట్ సార్. ఎక్స్ పవర్ -a ఉందనుకోమ్మా, 1/x⁴ రాయచ్చా? ఎస్ సార్. సేమ్ అదే ఇక్కడ అప్లై చేస్తుంది. ఎక్స్ పవర్ -1/2 ఉంది కాబట్టి 1/x⁴. x⁴ అంటే ఏంటి? √x అనమాట. ఓకే, రైట్. ఎనీవన్, ఎనీ డౌట్స్? ఓకే, సో నౌ we will go for another model. Nilima, okay, very good. Now take another problem.
ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 3 cos x ప్లస్ log x ప్లస్ 21x ప్లస్ 5. This is your problem. d by dx of 3 cos x plus log x plus 21x plus 5. సో ఫస్ట్ దాన్ని డివిజన్ చేసుకోండి, స్ప్లిట్టింగ్ చేసుకోండి. వెరీ గుడ్ శ్యామ్లా. -3 sin x plus 1 by x plus 21. Very good, right answer. So d by dx of 3 cos x plus d by dx of log x plus d by dx of 21x plus d by dx of 5. జస్ట్ స్ప్లిట్ చేసా. 3 అనేది కాన్స్టెంట్, కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. యూజ్ చేసినటువంటి ఫార్ములా ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 by x ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 21 అనేది కాన్స్టెంట్, ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్కి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1 అవుతుంది. ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 5 ఏ కాన్స్టెంట్ ఉన్నా కూడా అది 0 అయిపోతుంది. సో -3 sin x ప్లస్ 1 by x ప్లస్ 21. 1 by x ప్లస్ 21. వెరీ గుడ్ శశిధర్, లిఖిత, ఐశ్వర్య. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ థింక్ కాన్సెప్ట్ మీకు ఒకటి అర్థం కావాలి. ఇప్పటికి కాన్సెప్ట్ బేసిక్ అనేది మీకు అర్థమైంది, ఎలా చేయాలి అనేది అర్థమైంది. ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. దట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ యువర్ ఐక్యూ లెవెల్. ఆ ఐక్యూ లెవెల్ ఎలా పెంచుకోవాలి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫార్ములాస్ ఓన్లీ. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే. సో ఎందుకు అంటే దాదాపు 35 ప్రాబ్లమ్స్ ఒకదానికి ఒకటి కన్ఫ్యూజన్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి వచ్చేసరికి మైనస్ సైన్ ఎక్స్ అనేది తీసుకున్నాం. అలా డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీస్ అనే ఐటమ్స్ అనేవి రావటం జరుగుతుంది. హేమంత్ చేసావమ్మా? Yes, sir. Okay, right. So now we'll take next problem. d by dx of 3 tan x minus 4 log x minus 7x square. ఇప్పుడు మీరు డైరెక్ట్ స్టెప్పులు వేసినా నాకేం ప్రాబ్లం లేదు. బట్ డిప్లొమా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి స్టెప్ కూడా మీరు క్లియర్గా రాయాలి. దెన్ ఓన్లీ యూ గెట్ ద ఫుల్ స్కోర్. స్కోర్ అనేది రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే ఫుల్ స్టెప్స్ అంటే ఆ డి బై డిఎక్స్ని స్ప్లిట్టింగ్ చేయాలి ప్రతి ఒక్క దానికి కూడా. సో డి బై డిఎక్స్ ఆఫ్ 3 tan x మైనస్ 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ log x మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 7x స్క్వేర్. సో స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలి. వర్షిని వెరీ గుడ్. శ్యామ్లా 3 secant square x minus 4 by x minus 14x. ఓకే, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి టర్ము డి బై డి ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అనేది ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్కి ఏంటి డిఫరెన్షియేషన్, దట్ ఈస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. లాగ్ ఎక్స్ ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్కి వచ్చేసరికి 1 by x.
ఇక్కడ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్కి వచ్చేసరికి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది. సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అప్లై చేయాలి. ఓకే, సో యూజ్ దట్ ఫార్ములాస్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేయాలి. ఓకే, ఇది మీకు ప్రాక్టీస్ లాగా ఉండాలి. ఇక డిఫరెన్షియేషన్ అనేది మళ్ళీ ప్రాక్టీస్ అనేది సెపరేట్గా పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఓకే, సో నౌ డి బై డిఎక్స్ ఆఫ్ 3 tan x అంటే 3 ఇంటూ tan x కి డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ వచ్చేసరికి 1/x మైనస్ 7 అనేది కాన్స్టెంట్. ఎక్స్కి వచ్చేసరికి ఎక్స్ ఎక్స్కి వచ్చేసరికి 2 ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి సో 2 ఇంటూ ఎక్స్ అనమాట. సో ద ఆన్సర్ ఈస్ 3 secant square x మైనస్ 4/x మైనస్ 14x అవుతుంది. మైనస్ 14x. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. ప్లీజ్ క్రాస్ చెక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. చేసిన వాళ్ళు టేక్ వన్ మోర్ ప్రాబ్లం. డి బై డిఎక్స్ ఆఫ్, ఇది మీరే చేయాలి అందరూ కూడా, 4/x స్క్వేర్ ఉంది ప్లస్ 2/3 2/3 tan x ఉంది మైనస్ 6 4/x స్క్వేర్ ఉంది. minus 4 by x square plus 2 by 3 into sin square secant square x minus 0. ఇంకా సింప్లిఫై చేయొచ్చు చూడండి. తేజస్ సాయి నేనా చెప్పింది? Yes. యా, నీ వాయిస్ బాగా గుర్తుంది నాకు. ఒకసారి నీ ఆన్సర్ కూడా వెరిఫై చేసుకోము, క్రాస్ చెక్ చేసుకో ఒకసారి. 4/x స్క్వేర్ ఉంది అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డి బై డిఎక్స్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2 ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 2/3 ఇంటూ tan x మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 6. సో 4 ఉంది బయటకు వచ్చింది, దానికి ఇక్కడ -2 వేస్తాం ఇంటూ ఎక్స్ పవర్ -2 -1 ఎక్స్ పవర్ -2 -1 ప్లస్ 2/3 ఉంది. tan x కి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 6 వచ్చే అంటే కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 0. సో 4 ఇంటూ -2 వచ్చేసరికి -8 ఎక్స్ పవర్ -3 ప్లస్ 2/3 సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇలా అయినా ఉంచుకోవచ్చు, లేదు అంటే -8 ఎక్స్ పవర్ -3 ఉంది, కింద డినామినేటర్లోకి వచ్చేసరికి ఎక్స్ క్యూబ్ అవుతుంది ప్లస్ 2/3 సీకెంట్ స్క్వేర్ ఎక్స్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఓన్లీ 3 మెంబర్సే నాకు చెప్పారు. శ్యామ్లా, బాజీ, సిరివర్షిని. వెరీ గుడ్. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? జస్ట్ సింగిల్ ఫార్ములా అప్లై చేయడం. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ కూడా 3 మార్క్స్ ప్రాబ్లమ్స్. వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? అందరికి వచ్చిందా రాలేదు? ఐశ్వర్య వచ్చిందమ్మా, ఆన్సర్ వచ్చిందా? ఎస్ సార్. ఉజ్వల్ ఉన్నావా? ఉజ్వల్ ఎస్ సార్.
చేసావా? అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది సార్. మనోజ్ వర్మ, ధన్వీర్. అర్థమైంది సార్, వచ్చింది సార్. ఓకే, ఓకే. నౌ డూ వన్ మోర్ ప్రాబ్లం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అడగండి అమ్మా, డోంట్ నెగ్లెక్ట్. సో నెక్స్ట్ డి బై డిఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ 2 sin x ప్లస్ 3 tan ఇన్వర్స్ x ప్లస్, నాట్ ప్లస్, ఇట్ ఈస్ మైనస్ 7 log x. ఇది చేయండి. tan ఇన్వర్స్ x, కొత్తగా వచ్చినటువంటి sin x కి డిఫరెన్షియేషన్ cos x, tan ఇన్వర్స్ x, tan ఇన్వర్స్ యొక్క tan ఇన్వర్స్ x అంటే d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ x. వాట్ ఈస్ ద ఫార్ములా అమ్మా? 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ లాగ్ ఎక్స్ ఉంది, లాగ్ ఎక్స్కి వచ్చేసరికి 1 బై ఎక్స్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ యూ మే సాల్వ్ ద ప్రాబ్లం. వెరీ గుడ్. 2 cos x ప్లస్ 3 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7 బై ఎక్స్. రైట్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ 2 cos x ప్లస్ 3 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7 బై ఎక్స్ అవుతుంది. ఓకే, సో సెషన్ ఎండ్ అవబోతుంది. సో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి, నేను ఇస్తాను ఈ గ్యాప్లో. దట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ x పవర్ 5 ప్లస్ 5 పవర్ x ప్లస్ 5x. టేక్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్, d by dx ఆఫ్ 6 sin x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 5 e పవర్ x. నెక్స్ట్ థర్డ్ వన్, d by dx ఆఫ్ 1 minus 3 into x power 4 plus 2 into x power 1.5. Okay. So this is the last problem answer, 7 by x అనేది. Next another one, d by dx. ఆ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి, ముందు సెషన్ ఎండ్ అవబోతుంది. సో 2 into sin inverse of x ప్లస్ 3 into tan hx. ఈ 4 ప్రాబ్లమ్స్ వచ్చేయండి. ఓ 5 minutes తర్వాత మరలా రీజాయిన్ అవ్వండి. నోట్ చేసుకోకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టేసుకోండి, దట్స్ బెటర్. ఈ 4 ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, విత్ ఇన్ 5 minutes మళ్ళా ఇమీడియట్గా రీజాయిన్ అవ్వండి. రీజాయిన్ అవ్వడానికి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను గ్రూప్లో మెసేజ్ పెట్టిన వెంటనే మరలా రీజాయిన్ అవ్వండి.